హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూశారు కదండి, పాలు, బెల్లం, బియ్యం అండి. వీటితో మా రిలేటివ్ అమ్మాయి పొంగలి తయారు చేసిందండి. వెరీ టేస్టీగా ఉందండి. ముందు బియ్యాన్ని బాగా కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టిందండి. ఆ తర్వాత 1 లీటర్ పాలల్లో 4 కప్పులు బియ్యం ఉంటాయండి. బియ్యాన్ని బాగా కడిగి యాడ్ చేసిందండి. చూస్తున్నారు కదా, పాలను ముందుగా పొంగించి నానబెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసిందండి. ఇంకా మిల్క్తో రైస్ బాగా కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదండి. ఇక బెల్లం అండి, దాదాపు 1/2 కిలో బెల్లం ఉంటుందండి. అది కొద్దిగా వాటర్లో ఏవైనా నలకలు అవి ఉంటాయని చెప్పి చక్కగా బాయిల్ చేసిందండి. తర్వాత ఫిల్టర్ చేసి ఈ ఉడుకుతున్న రైస్లో, పాలతో ఉడుకుతున్న రైస్లో ఆ వాటర్ని యాడ్ చేసిందండి. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ పొంగలి తయారు చేసిందండి. ఇక ఘీలో జీడిపప్పు, కొబ్బరి పీసెస్, ఎండు కొబ్బరి పీసెస్, ఇలాచి ఘీలో బాగా ఫ్రై చేసిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసి బాయిల్ అయిపోయిన పొంగలిలో ఈ పీసెస్ని యాడ్ చేసిందండి. వెరీ టేస్టీ హెల్తీ పాల పొంగలి ఏంటండి తయారైపోయిందండి. పాలు, బెల్లం, ఘీ, రైస్ అండి. మా వీడియోని తిలకించండి. మా ఛానల్ ద్వారా మేము వాయిస్ ఓవర్ చేసి మా రిలేటివ్ అమ్మాయి వీడియోని ప్రజెంట్ చేస్తున్నామండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై.